ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ సిలికాన్లోని ఏఐ ఆధారిత రీసెర్చ్ సెంటర్ పర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవలే సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ను కలిశారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతి ఒక్కటి నిత్యం అభివృద్ధి చెందుతూనే ఉంటాయన్నారు లోకనాయకుడు కమల్ హాసన్. ఎంత కనిపెట్టినా ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కుతూహలం, ఆ దాహం మనలో ఉంటూనే ఉంటుందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని పర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో తనలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్లు అనిపిస్తోందని అరవింద్ శ్రీనివాస్, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుందన్నారు కమల్ హాసన్. అయితే కమల్ హాసన్ కామెంట్స్ పై అరవింద్ శ్రీనివాస్ స్పందించారు. పర్ప్లెక్సిటీ కార్యాలయంలో మిమ్మల్ని కలవడం, మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని కమల్ హాసన్ ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకోవాలనే మీ ఆలోచనలు, సినిమాల పట్ల మీకున్న ఫ్యాషన్ పూర్తిదాయకమన్నారు. టగ్ లైఫ్ తో పాటుగా మీరు పనిచేస్తున్న భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలన్నారు. నిజానికి అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, యూసీ బర్కిలీలో కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి పొందారు. శ్రీనివాస్ 2022లో పర్ప్లెక్సిటీ ఏఐని మిత్రులతో కలిసి స్థాపించే ముందు ఓపెన్ ఏఐ, డీప్ మైండ్, గూగుల్ వంటి ప్రముఖ ఏఐ సంస్థల్లో పనిచేశారు. పర్ప్లెక్సిటీ అనేది ఏఐ స్టార్టప్. ఈ కంపెనీకి జెఫ్ బోజెస్, యాన్ లెకున్ వంటి ప్రముఖ వ్యక్తులు మద్దతిస్తున్నారు. కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించి నిర్మిస్తున్న టగ్ లైఫ్ జూన్ 5న విడుదల కానుంది. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్గా నటిస్తున్నారు. అలాగే సిలంబరసన్, త్రిషా కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు.